వ్యూవర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ టాక్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి KFC చికెన్ డ్రమ్ స్టిక్స్. ఎంతో క్రంచీగా జ్యూసీగా ఉండే KFC చికెన్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారండి? పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరికీ నోరూరిపోతుంది కదండి. ఈ KFC చికెన్ని నేను 2 టైప్స్కి చేసి చూపిస్తాను. అది వితౌట్ ఎగ్ అండి. అందరికీ ఎగ్ ఫ్లేవర్ అనేది నచ్చదు కదా, అందుకోసం అని చెప్పేసి 2 మెథడ్స్లో దీన్ని చేసి చూపిస్తాను. నచ్చింది మీరు ఫాలో అయిపోండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చికెన్ డ్రమ్ స్టిక్స్. ముందుగా ఈ డ్రమ్ స్టిక్స్కి ఘాట్లు పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల చికెన్కి మసాలా బాగా పట్టి లోపల బాగా ఉడికిపోతుంది. తర్వాత ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ముందుగా చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒక 30 minutes సాల్ట్ వాటర్లో సోక్ చేసుకోవాలి. అలా సోక్ చేసుకోవడం వల్ల చికెన్ అనేది జ్యూసీగా వస్తుంది. తర్వాత 1 teaspoon కారం, సాల్ట్, 1 teaspoon మిరియాల పొడి, 1/2 teaspoon పసుపు, 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 cup కర్డ్ వేసుకొని ఈ మసాలాలు అన్ని చికెన్ కి బాగా పట్టేలా కలుపుకోవాలి. తర్వాత ఫ్రిడ్జ్ లో ఒక 3 to 4 hours పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో రైస్ ఫ్లోర్, కార్న్ ఫ్లోర్, మైదా, ఓట్స్ వేసుకొని కలుపుకోవాలి. అందులోనే 1 teaspoon కారం, సాల్ట్, మిక్స్డ్ హెర్బ్స్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 eggs తీసుకొని వాటిని పగలగొట్టి బీట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి.
ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీస్ని తీసుకొని ఫ్లోర్ మిక్చర్లో వేసుకొని కోట్ చేసుకోవాలి. తర్వాత ఎగ్లో కూడా డిప్ చేసుకొని బ్రెడ్ క్రంబుల్స్తో కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసుకున్న చికెన్ని పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్ని చికెన్ పీసెస్ని ఆయిల్లో వేసుకుంటూ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని చికెన్ తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది డీప్ ఫ్రై అవ్వడానికి 10 to 15 minutes పడుతుంది. ముఖ్యంగా చికెన్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచి డీప్ ఫ్రై చేసుకోవాలి. లేదంటే హై ఫ్లేమ్లో ఉంచడం వల్ల త్వరగా కలర్ వస్తుంది, బట్ లోపల చికెన్ అనేది ఉడకదు. ఇలాగే అన్ని చికెన్ డ్రమ్ స్టిక్స్ని డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. Thank you for watching my videos. Please like, share, subscribe my channel.